పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు కఠిన ఉపవాస దీక్షలు నిర్వహిస్తూ సర్వ మానవ శ్రేయస్సుకై అల్లాను ప్రార్థించడం మానవీయ విలువలను సూచిస్తుందని పట్టంచెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పట్టంచెరు మండల పరిధిలోని నందిగామ మసీద్ వద్ద స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు గోరెమియా ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ శివానంద్ సహకారంతో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. పట్టంచెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఇఫ్తార్ విందుకు హాజరై ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని ఆత్మీయ విందు అందించారు. ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పవిత్ర మాసంలో ఇఫ్తార్ విందు ఇవ్వడం తెలంగాణలో ఓ చక్కని సంప్రదాయ వేడుకగా జరుగుతుందన్నారు. సకల జనులు అల్లా దయతో సుభిక్షంగా శోభిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నందిగామ గ్రామంలో ఈ యొక్క రంజాన్ మాసం సందర్భంగా మా యొక్క గోరెమియా ఆధ్వర్యంలో ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పట్టంచెరు నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా సీనన్న గారికి, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ ప్రముఖులకు, ముఖ్యంగా మా నందిగామ ముస్లిం సోదరులకు, అదేవిధంగా మా యొక్క గ్రామ పెద్దలకు అందరికీ కూడా ఈ యొక్క రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రంజాన్ మాసంలో ఈ ముస్లిం సోదరులు ఏదైతే ఉన్నారో ఒక నెల రోజుల నుంచి అతి పవిత్రంగా ఉపవాసాలుండి వాళ్ళు వండుకుంటా వాళ్ళ గురించే కాకుండా గ్రామం గురించి మంచి ఉండాలని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రార్థన రోజు చేస్తూ ఉంటారు. దానికి అందరికీ కూడా ముస్లిం సోదరులకు కూడా ఎప్పుడు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడే కాకుండా ప్రతి సంవత్సరం కూడా మా యొక్క గోరెమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వారి కుటుంబ సభ్యులకు అందరూ కూడా భగవంతుడు చల్లగా ఉంచి మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఇక ముందు కూడా ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. పవిత్రమైనటువంటి మాసం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి రంజాన్ మాసంలో మరి ఈరోజు వాళ్ళొక పవిత్రంగా దీక్ష చేసి రోజు కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం, ఒక్క పొద్దులు ఉండడం, మరి ఇందులో సాంప్రదాయంగా వస్తున్నటువంటి గొప్పతనం. అందులో భాగంగా ఈరోజు నందిగామలో మరి ఈరోజు గోరెమియా గారు వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇవ్వడం, వారి ఆహ్వానం మేరకు మేమందరం కూడా, నేను కానీ నాతో పాటు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కూడా రావడం, వారి ఇఫ్తార్లో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా అనిపిస్తాము. మరి ప్రతి సంవత్సరం కూడా, మరి ఈరోజే కాదు, ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా వారు ఇఫ్తార్లు ఇస్తూ ఉంటారు. మేమందరం కూడా హాజరు కాబట్టి వారికి ప్రత్యేకంగా వారి భగవంతుడు చల్లగా చూడాలి, వారి కుటుంబ సభ్యులని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ పవిత్ర మాసంలో మరి వాళ్ళు చాలా పవిత్రంగా ఉండి మరి ఈరోజు ఈ దాదాపుగా నెల రోజులు పవిత్రంగా ఉండి వాళ్ళందరూ కూడా దీక్షతో ఉంటారు కాబట్టి మరి వారికి భగవంతుడు శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి న్యాయం చేసేటువంటి అందరికీ